హల్లెలూయా. భక్తుడు, కీర్తనాకారుడు ఎంత విపులంగా చెప్తున్నాడో చూడండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యకపోతే నా శ్రమయందు నేను, చెప్పండి, నా శ్రమయందు నేను నశించిపోతా. దేవునికి స్తోత్రం. శ్రమలు అందరికి వస్తాయండి, శ్రమ లేని వారు ఎవ్వరు లేరు. ఏమండి, శోధనలు, బాధలు, సమస్యలు అందరికీ చెప్పే నాకున్నాయి, కూర్చుని ఆలకిస్తున్న మీకున్నాయి, దూరాన సమీపాన ఉండి లైవ్ వీక్షిస్తుంటే వారి కుటుంబాల్లో కూడా ఉన్నాయి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. అయితే ఇతను అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యకపోతే నా శ్రమల్లో నేను చచ్చిపోదును, నేను నశించిపోదును, నా పని అయిపోదును అంటున్నాడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సిన మాట ఏంటంటే, మనకి సంతోషాన్ని దేవుడు ఎలాగిస్తాడంటే, ఎప్పుడు ఇస్తాడంటే, ఎవరైతే ధర్మశాస్త్రం దగ్గరకు వస్తారో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని లక్ష్యం చేస్తారో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉంటారో వారికి సంతోషము. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు చూసారో లేదో, ఒక 3-4 రోజుల క్రితం న్యూస్, చించినాడ బ్రిడ్జి నుంచి ఒక మగతను, 2 పిల్లలు దూకేసి చచ్చిపోయారు. ఏమండి, ఆ మగతను ఎవరంటే ఆ 2 పిల్లల తండ్రి. పోనీ చనిపోతే అతను చనిపోవచ్చు కదా. ముక్కు పచ్చలారని చిన్న పిల్లలను, 12 సంవత్సరాల బాలిక, 15 సంవత్సరాల బాలుడు, ఏం జరిగింది అని ఆలోచిస్తే ఆ రాసిన వార్తలో ఏం చెప్పారంటే, వారం రోజుల క్రితమే వచ్చాడంట కోయిట్ నుంచి అతను. ఎన్ని రోజుల క్రితం? వారం అయిందంట వచ్చి. కోయిట్లో ఉంటాడంట, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి 1 నెల ఉండి వెళ్ళిపోతాడంట. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయి భర్త ఎలాగో అక్కడ ఉంటున్నారని చెప్పి అమ్మోళ్ళ ఇంటి దగ్గరే, పుట్టింటి దగ్గరే ఉంటుంది. అక్కడే పిల్లల్ని మంచి కాన్వెంట్లో వేసి చదివించుకుంటుంది. ఏం జరిగిందో తెలియదు. వచ్చాడు, భార్యకి ఏం చెప్పాడో, అత్తమామలకి ఏం చెప్పాడో తెలియదు. ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించాలని చెప్పి 2 పిల్లల్ని కూడా బండెక్కించుకుని సాయంకాలం 5-5:30 టైం వరకు కూడా అలా తిప్పి చీకటి పడుతుంది అనిపించుకుని 5:30 టైంకి వచ్చి చించినాడు బ్రిడ్జి దగ్గర ఆగి ఏదో తింటున్నట్లుగా ఏదో కాసేపు అక్కడ గడిపి మొదట ఆడపిల్లని ఎత్తి వేసేసాడంటాడు గోదాట్లో. ఈలోగా పిల్లోడు కంగారు పడి పరిగెడుతుంటే వెనకాల పడి వెనకాల పడి పట్టుకుని అమాంతు ఇసిరేసాడంట. ఇసిరేస్తాను, దూరం నుంచి కొంతమంది చూస్తున్నారంట, ఆపుదామనే ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు అక్కడ రే 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 అంటున్నారంటే ఈలోగానే అతను కూడా దూకేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం జరిగింది? సరే, ఏదో జరిగింది. ఇప్పుడు అతడు చచ్చిపోయి పిల్లలకు చెప్పేస్తే పరిష్కారం వస్తుందా? హల్లెలూయా. ఎవరేం చెప్పారో నేను చాలాసార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. ఈ దినాల్లో చాలామంది పాడైపోయేది చెప్పుడు మాటల ద్వారా. చెప్పండి, చెప్పుడు మాటలు. త్రాగుడు వల్ల పాడైపోయేవారి కంటే, చెడు తిరుగుడు వల్ల పాడైపోయేవారి కంటే, చుట్టాబీడు సిగరెట్ల వల్ల తాగి పాడైపోయేవారి కంటే
చెడు స్నేహాలు చేసి పాడైపోయేవారు కంటే చెప్పుడు మాటలు విని పాడైపోతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. ఎవరేం చెప్పారో, తన తల్లి చెప్పిందో పక్కింటి వాళ్ళు చెప్పారో కూర్చొని మాట్లాడుకోవాలా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు తమ్ముడు ఏసేబు గారికి ఒక గొడవ వచ్చిందండి. ఏంటి నవ్వుతున్నా? గొడవ రావాలనుంది ఏంటి నీకు? అది మరి దేవునికి స్తోత్రం. మా ఇద్దరికి గొడవ వచ్చింది అనుకోండి, మేము కూర్చొని మాట్లాడుకోవాలా. తమ్ముడా ఏంటి అలా జరిగింది, ఏంటి అలా అన్నావు, నేను అలాగ అన్నావంట, ఇలాగ అన్నావంట, ఏంటి అని మా ఇద్దరం చర్చించుకుంటే ఏది మంచో, ఏది చెడో, ఏది ఒప్పో, ఏది తప్పో మా ఇద్దరికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మా ఇద్దరు మాట్లాడుకుంటున్నా. మా ఇద్దరు సమస్య నేను ఆ వెనకాలన్న వడాలి సీను గారికి చెప్పాను. ఏమండి, ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకొకరికి చెప్పాను, ఇంకా వెనక్కి వెళ్ళి ఆయన కూడా నాతో మాట్లాడతలా, నాతో సంప్రదించట్లా. ఆయన వెళ్ళి ఇంకొకరితో చెప్పారు, ఆయన వెళ్ళి మా చెల్లికి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఓటు అన్నగారికా భర్తకా అంటే దేవునికి స్తోత్రం. మా చెల్లి భోజనం పెట్టేసి మరి ఎవరి చేతనో తెలియదు కానీ ఆయన తినే వరకు అలా నిలబడి ఉంటుంది. నాకు బుర్ర తిరిగిపోతుంది. ఈ రోజుల్లో కూడా ఎలా ఉన్నారా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నం తిన్నాక భర్త తర్వాత తింటారంట. అయ్యి బాబోయ్ వేసిన ఆయన అని అనుకున్నాను. హల్లెలూయా. ఏదైనా మధ్యలో అవసరమైతే ఎలాగండి, డెక్కెడితే ఎలాగండి అన్నారు. రైట్, మంచిది. చూడండి, ఇద్దరి మధ్య అసమాధానం, ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే అది సమస్య సాల్వ్ అయిపోతుంది. మాట్లాడుకోవలసిన వారు మాట్లాడుకోకుండా ఎవరోతోటి మూడో పర్సన్కి, మూడో వ్యక్తికి ఛాన్స్ ఇస్తారు. ఆ మూడో వ్యక్తి పెడతాదండి కుంపటి. ఆ మూడో వ్యక్తి పెడతాడు కుంపటి. ఆడికి ఏమైందండి? ఆడికి మీ సంసారం, మీ కుటుంబం, మీ విషయం ఆడికి ఏం తెలుసు? వాడు ఏదో చెప్తాడు, ఆమె ఏదో చెప్తుంది, ఆమె చెప్పినట్లుగా చేస్తారు మళ్ళీ వీళ్ళు. దేవునికి స్తోత్రం. అయ్యో బాబోయ్, మీ అత్తగారు అంత మాట అందా, అంత మాట నిజంగా అందా, వేడి వేడి ఉడుకు గెంజి పోసే అంటది. అబ్బా, మా సిస్టర్ ఎంత మంచి ఐడియా ఇచ్చారనుకుంటారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. రేపొద్దున నువ్వు కూడా అత్తగారు అవుతావు. దానికి డబల్ దేవుడు ఇచ్చేలాగా దేవుడు అక్కడ ఆజ్ఞిస్తాడు. గిరగిరా కొట్టుకుంటాం, మన సంగతి తెలియట్లేదు. ఇప్పటికి ఈ రోజులు ఇలా గెంటేస్తే చాలనుకుంటున్నాం. ఆవిడ, పక్కింటి ఆవిడ ఏదైనా మంచి చెప్పిందా? పోన్లేమ్మ, మీ అత్తగారు ఎంత మంచిది, ఎంత కష్టపడిందమ్మా, మీ మామగారు సరైనడు కాదు, మీ ఆయన సరైన ఎంతో బాగా చేసిందమ్మా అని చెప్పిన దానికి ఈ నచ్చం మనకే. అబ్బాయి, ఆవిడతో మన కటీఫు. ఏమండి, ఉడుకుడుకు గింజి కాసి పోసి అన్నారని ఆవిడికి మాత్రం కోడి మాసం వండుకున్నప్పుడల్లా మంచి ముక్కలు ఏరి కోపలు వేసి జాగ్రత్త కట్టుకెళ్ళిస్తారు. మంచి చెప్తే మాత్రం అతను నచ్చరు. దినాలు ఇలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిని స్వీకరించేవారు లేరు. హల్లెలూయా. వాక్యం చెప్తుందండి, వాక్యం చెప్తుంది ఏమనంటే నీ ధర్మశాస్త్రము లేకపోతే, సంతోషము నాకు ఇయ్యకపోతే నేను నా శ్రమల్లో నశించిపోదును, చచ్చిపోదును. దేవునికి స్తోత్రం. చాలామంది శోధనల్లో ఉన్నారు, బాధల్లో, బలహీనతలో ఉన్నారు. మీ శోధనలో, మీ బలహీనతలో మీకు ఆదరణ, నెమ్మది, ధైర్యం ఇచ్చేది దేవుని వాక్యమే.
దేవునికి స్తోత్రం. కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారండి, సణుగుతున్నారండి, గొణుగుతున్నారు. ఎవరు తిరుగుబాటు చేస్తారో తెలుసా? ఎవరు సణుగుతారో తెలుసా? వాక్యం చదవనోళ్ళు, వాక్యం విన్నోళ్ళు, వాక్యం అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళే తిరగబడతారు, వాళ్ళే తిరుగుబాటు చేస్తారండి, సణుగుతూ ఉంటారు. కనుక మనం సనగకూడదు, విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం. వాక్యం దగ్గరికి వస్తే, ధర్మశాస్త్రం దగ్గరికి వస్తే, ఆ వాక్యము, ఆ ధర్మశాస్త్రము నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ఓదారుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నీ గాయాన్ని కడుతుంది. ఈ 119వ కీర్తన 50వ వచనంలో ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదియే నాకు. చూసారా, మన బాధల్లో నెమ్మదిచ్చేది వాక్యం. మనలను బ్రతికించుచున్నది వాక్యం. దేవునికి స్తోత్రం. బ్రతికించే వాక్యం వద్దు కొంతమందికి, నెమ్మది ఆదరణ కలగజేసే వాక్యమొద్దు, వాక్యమొద్దు, వాక్యమొద్దు. హల్లెలూయా. వాక్యం ఉంటేనేనండి శక్తి, వాక్యం లేకపోతే ఏమీ లేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రము ద్వారా, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకి సంతోషము. అది చదివి వాక్యాన్ని 5 విధాలుగా మనం చేసుకోవాలి. వాక్యమును మొట్టమొదటిగా చదవాలి బాగా. రెండవది వినాలి. సేవకులు చెప్తున్నప్పుడు ఏదైనా నీకు నచ్చినటువంటి మంచి దైవజనులు, అభిషక్తులు అని తెలిసి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. మూడవది వాక్యాన్ని ధ్యానించాలి. చెప్పండి, వాక్యాన్ని చదవటం వేరు, ధ్యానించటం వేరు. ధ్యానించాలి. నాలుగవది వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఐదవది వాక్య ప్రకారం నడవాలి. వాక్యం పట్ల మనం వ్యవహరించాల్సిన తీరు ఈ 5 విషయాలు. చదవాలి, వినాలి, ధ్యానించాలి, గుర్తుపెట్టుకోవాలి, నడవాలి, ప్రవర్తించాలి. అది వాక్యం. దేవునికి స్తోత్రం. కొనుక్కుంటున్నారు చాలామంది రంగురంగుల బైబిళ్ళు. డ్రెస్ ఎలాగో బైబిల్ కూడా అదే రంగు, శారీ కలరే బైబిల్ రంగు. అంటే 10 బైబిళ్ళు కొనుక్కుంటున్నారు, ఆ మ్యాచింగ్. దేవునికి స్తోత్రం. దయచేసి మ్యాచింగ్ బైబిల్గా మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటే ఎంత గొప్పదో తెలుసా? బైబిల్ ఎంత శ్రేష్టమైనదో తెలుసా? అద్భుతమైనటువంటి, విశిష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథం. భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఇలాంటి గ్రంథం లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథం అని పేరు. ఎంతమంది జీవితాలు మార్చింది, ఎంతమంది బ్రతుకులు మార్చింది, ఎంత దీవెన తెచ్చింది. దేవునికి స్తోత్రం. మేము బీహార్ వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు గురించి విన్నాం, చూసాం. ఆయన అక్కడ చూడలేదు కానీ ఆయన చేసిన పరిచర్య అంతా కళ్ళ ద్వారా చూసాం. నిన్న ఆయన కాకినాడకు వస్తున్నారని, అప్పుడే బీహార్లో ఉన్నప్పుడే ఆయన షెడ్యూల్ కాకినాడలో 22వ తారీఖునని చెప్పగా నేను సేవ్ చేసుకున్నాను ఆ డేట్. నిన్న ఏ ఇబ్బంది, ఏ ఆటంకం లేకపోతే వెళ్ళాలని అనుకున్నాను, అవకాశం దొరికింది, నేను వెళ్ళాను. నేను ఆయన సాక్ష్యం విన్నాను, ఆయన సాక్ష్యపు పుస్తకాన్ని కూడా కొన్నాను. దేవునికి స్తోత్రం. 53 సంవత్సరాల క్రితం చెన్నై నుంచి రైలు ఎక్కి ఒక వ్యక్తి వెళ్ళాడు అక్కడికి, ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. చెన్నైలో దేవుడు దర్శనమిచ్చాడు, చెన్నైలో దేవుడు బీహార్ రాష్ట్రాన్ని చూపించాడు. అక్కడికి వెళ్ళాలి, కట్టుబట్టలతో, ఛార్జీలకు డబ్బులు లేకుండా వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన వయసు 29 సంవత్సరాలంట, ఇప్పుడు ఆయన వయసు 82 సంవత్సరాలు. హల్లెలూయా. ఆయన నిన్న సాక్ష్యం చెప్తా ఉన్నారు. అంటే ఆయన గురించి ఆయన నిలబడక ముందు చాలామంది చాలా గొప్పగా చెప్తుంటే ఆయన ప్రార్థన ప్రారంభమైన అరగంటకు వచ్చేసి కూర్చున్నారు ఆయన. దేవునికి స్తోత్రం. నిజమైన దైవజనుడు, భక్తిగల దైవజనుడు, ఏమన్నా ఆత్మపూర్ణుడు ఎప్పుడైనా అలాగే ఉంటారు. సాదాసీదా బట్టలు, మామూలు బట్టలు, తెల్ల బట్టలతోటి సాదాసీదా బైబిల్ని ఇలా పట్టుకుని చక్కగా వచ్చేసి ఆయన వరుసలో ఆయన కూర్చున్నారు.
అసలు ఆయన అనుకోలేదు, అసలు మేము మా పక్కంటానే వెళ్ళారు. ఆయన వచ్చేసి కూర్చున్నారు. ఆయన ముందు చాలామంది చెప్పారు, 2-3. ఆ తర్వాత వచ్చి ఆయన బైబిల్ చూపించి, మీరందరూ అంతలాగా చెప్పారు అంటే తెలుగు కాదు, ఆయన మాట్లాడేది ఇంగ్లీషు. 53 సంవత్సరాల క్రితం నేను ఒంటరిగా వెళ్ళాను, నాకు ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవ్వరు ఏమీ కాదు, కానీ నాకు తోడుగా ఉన్నది ఈ బైబిల్ ఒక్కటే. ఈ బైబిల్ని పట్టుకుని వెళ్ళాను అక్కడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ పట్టుకుని వెళ్ళాను అక్కడికి ఒంటరిగా. ఛార్జీకి సరిపడగా, కేవ్ సరిపడగా డబ్బులు మాత్రమే ఉన్నాయి జేబులో. ఎప్పటి నుంచో వెళ్ళమని దేవుడు అంటుంటే వెళ్తలేదట, లాగా లేట్ చేస్తే మొత్తానికి లాస్ట్ మినిట్లో బయలుదేరి వెళ్ళాడు. 53 సంవత్సరాల క్రితం ఒక బైబిల్తో వెళ్ళాడు. భాష రాదు ఆయనకి, ఎవ్వరూ తెలియదు బీహార్లో. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి గారు కూడా ఈయన ప్రార్థన చేసి దీవించారు. దేవునికి స్తోత్రం. బీహార్ రాష్ట్రంలో ఇంచుమించు 2,000కు పైగా మందిరాలు కట్టారు. 5,000 మంది పాస్టర్లు నియమించారు. 100 స్కూల్స్ పెట్టారు. 50 హాస్పిటల్స్ పెట్టారు. ఒక 100 అనాథాశ్రమాలు, అలాగే రాహాబు హోమ్స్. అంటే బీహార్లో వ్యభిచార వృత్తి బాగా ఎక్కువ, వ్యభిచారం చేసేవాళ్ళు బాగా ఎక్కువ. ఏమండి, పెళ్ళిళ్ళు ఎవ్వరు చేసుకోరు ఒక ప్రాంతంలో. అలా వ్యభిచార వృత్తిలోకి దిగిపోయినటువంటి వారిని విడిపించి, అంటే వాళ్ళ ఇష్టముండి మందిరానికి వస్తే వాళ్ళని విడిపించి వాళ్ళందరికీ ఒక రాహాబ్ అనే ఒక హౌస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ స్త్రీలను పెంచుతూ ఉన్న అలాంటి ఒక 20-30 హోమ్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒంటరిగా వెళ్ళాను నేను. మీరు ఏదేదో ఇంత నా కోసం చెప్తున్నారు, కానీ నాకు ఎవ్వరు లేరు, ఇది అట్టుకుని వెళ్ళాను, ఇదే నన్ను ఇలా ఉంచింది ఇప్పుడు అంటున్నారు. నిజం. వాక్యం యొక్క గొప్పతనం, వాక్యం యొక్క విశిష్టత వాక్యంలో ఉన్న అది తెలియక మనం వాక్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నామండి. కొనేసుకోవడం కాదు, చదవాలి. చదువు రాకపోతే చదివించుకోవాలి, పిల్లలతో వినాలి, నేర్చుకోవాలి, కంఠస్థం పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, అలా నడవాలి, అలాగ ప్రవర్తించాలి. అది దేవునికి స్తోత్రం. అలా ఎవరైతే చేస్తారో వారికి సంతోషము. చెప్పండి, దేశ జనులందరూ సంతోషించారట. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అధిక సంతోషము లేదా సంతోషము ఎవరికి? దేవుడు ఎవరికి సంతోషం ఇస్తాడు, సంతోషం ఎలా పొందుకోవచ్చు అనే వర్తమానములో 2 విషయాలు చెప్పాను. ఒకటి, మందిరాన్ని, బలిపీఠాన్ని, సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరైతే సన్నిధికి, బలిపీఠానికి దగ్గరగా ఉంటారో వారు సంతోషిస్తారు. రెండవదిగా, నీ ధర్మశాస్త్రం, ఆయన ఇచ్చిన వాక్యం ఎవరైతే వింటారో, చదువుతారో, గైకొంటారో, జ్ఞాపకం పెట్టుకుంటారో, దాని ప్రకారం చేస్తారు, వారికి సంతోషము, జీవం వారికి. మూడవదిగా, చివరిగా, సంతోషము ఎవరికి అనంటే, అతల్యాను చంపిన తర్వాత దేశమంతా నెమ్మదిగా ఉందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రజలందరూ సంతోషించారట. ఇప్పటి వరకు బాగానే ఉన్నాయండి, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు. ఈ మూడోది ఏంటండి, ఎవరినో చంపమంటున్నారు, చంపితే సంతోషం అంటే, అవును, చంపితేనే సంతోషం. ఎవరిని చంపాలి? అతల్యా ఎవరు? ఒక ఆమె, ఒక ఆడావిడి, యెజబెలు కూతురు, చాలా భయంకరమైన మూర్ఖురాలు, చాలా భయంకరమైన దుర్మార్గపు మనిషి. దేవునికి స్తోత్రం.
సొంత కొడుకునే పాపం నేర్పించి దుర్మార్గ పనులు నేర్పించినటువంటి భయంకరమైన స్త్రీ ఆమె. హల్లెలూయా. ఆమె వచ్చాక దేశంలో నెమ్మది పోయింది, దేశంలో గొడవలు వచ్చేసాయి, దేశంలో అసమాధానం వచ్చేసింది, దేశమంతా గొప్ప కరువు నష్టం, దేశమంతా చాలా భయంకరమైన పరిస్థితి. దేశం ప్రశాంతమైందంట, ప్రజలందరూ సంతోషించారంట. ఎప్పుడు? అతలియాను చంపాక, అతలియా చచ్చిపోయాక. మనం చంపవలసింది ఏంటి? దేవునికి స్తోత్రం. చంపవలసిన దాన్ని చంపక, విసర్జించవలసిన వాటిని విసర్జించక లేనిపోని బాధలు తెచ్చిపెట్టుకుంటున్నామండి. చూడండి, చంపాల్సింది ఏంటో కొలస్సీలకు రాసిన పత్రిక పౌలయ్య గారు కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయంలో 5వ వచనంలో రాశారు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. దేవునికి స్తోత్రం. అతల్యాను చంపాక దేశంలో నెమ్మది, అతల్యాను చంపాక ప్రజల్లో సంతోషము, అతల్యాను చంపిన తరువాత ప్రశాంతంగా ఉన్నారంట వాళ్ళు. ఏంటి ఆ అతల్య? ఎవరు ఆ అతల్య? ఎవరు అని అంటే, ఇదిగో పౌలయ్య గారు చెప్తా ఉన్నారు, భూమి మీద ఉన్న ఈ అలవాట్లు ఏంటవి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయాలి. దేవునికి స్తోత్రం. సౌలు అనే రాజుగారికి దేవుడు చెప్పాడు, అమాలేకీలను చంపివేయాలి, శేషం ఏమాత్రం ఉంచకు అన్నారు. సౌలు దేవుడు చెప్పింది చెయ్యాలా? దేవుడు సమూలంగా నాశనం చెయ్యాలి, శేషం లేకుండా చెయ్యాలంటే ఈయన కొందరిని బ్రతకనిచ్చి కొందరిని చంపాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అడిగాడు, ఏవయ్యా అందరిని చంపేయమన్నాను కదా, శేషం లేకుండా చేయమన్నాను కదా, ఏంటా అరుపులేంటి ఏంటి అని అంటే అంటాడు నీకు బలిద్దామని ఉంచానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే నిలదీశాడు, దేవుని మాట వినటం శ్రేష్టమా, దేవునికి బలులు నైవేద్యాలు ఇవ్వడం శ్రేష్టమా? దేవునికి స్తోత్రం. మాట వినుటే శ్రేష్టం. దేవుని మాట వినకుండా నేను కానుక, నేను అర్పణ, నేను బలియాగం, నేను ఆయాగం దేవుడికి వద్దండి. దేవుడు చెప్పిందే వేదం, దేవుడు చెప్పిందే మనం చెయ్యాలా. హల్లెలూయా. చంపమన్నాడు చంపేయాలా, విసర్జించమన్నాడు విసర్జించేయాలా, చంపమన్న వాటిని బ్రతకనిచ్చాడు. చివరికి ఆశ్చర్యం ఏంటంటే, ఎవరినైతే బ్రతకనిచ్చాడో వారి చేతుల్లోనే కుక్క చావు చచ్చాడు. సౌలు మహారాజు ఎవరినైతే బ్రతకనిచ్చాడో వాళ్ళ ద్వారానే చచ్చిపోయాడు. మామూలు చావు కాదని కుక్క చావు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విసర్జించవలసిన వాటిని విసర్జించకపోతే, చంపవలసిన వాటిని చంపకుండా బ్రతకనిస్తే అవే మనలను చంపేస్తాయి, అవే మనలను నాశనం చేస్తాయి, అవే మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయి. హల్లెలూయా. ఏమండి, దేవుళ్ళలోకి వచ్చాం, రక్షణ పొందాం, ప్రార్థించుచున్నాం, దైవిక భయము దైవిక భక్తిలో సాగుతున్నాం. ఇంకా సాగుతూ ఇంకా పనులేంటి, ఇంకా నడుస్తూ ఇంకా వ్యవహారం ఏంటి, ఇంకా ఇటు ఉంటూ ఆ చూపులేంటి, ఇంకా ఇటు ఉంటూ ఆ చేతలేంటి? మానుకోకపోతే, చంపకపోతే అదే నేను చంపేద్దు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నీకది కష్టం, కానీ దానికి మాత్రం నువ్వు సులువే. మరణానికి మనం సులువే, మనకి మరణం చాలా కష్టం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రేమతో తెలియచేస్తున్నాను, దేవునికి ఆయాసకరమైన, దేవునికి విరోధమైన, దేవునికి అయిష్టమైన, ఆత్మదేవునికి దుఃఖపరిచే ఆ క్రియలను మనం విసర్జించాలి, మనం విడిచిపెట్టాలి, వాటిని సమూలంగా నాశనం చెయ్యాలి. అప్పుడే మన కుటుంబంలో, అప్పుడే మన జీవితంలో నెమ్మది, ప్రశాంతత, సంతోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి నిజమైన సంతోషం, దేవుడు అనుగ్రహించే ఆనందము, ఎదుగో సన్నిధికి వచ్చి, రెండవదిగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని, మూడవదిగా దేవుడు విసర్జించమన్న, చంపివేయమన్న వాటిని చంపివేసి ఆ గొప్ప ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని మనం సంపాదించుకుందుము గాక. ప్రత్యేక కానుకలు, దశమ భాగాలు, మొక్కుబళ్ళు ఎవరైనా ఇచ్చేవారు ఉంటే రండి, మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాము. లేనట్లయితే సాధారణ